తెలంగాణ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు 14 రోజుల రిమాండ్ విధించారు. నాచారంలోని న్యాయమూర్తి ఇంటి దగ్గర ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు. కేసును విచారించిన నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంచల్గూడ జైలుకు ముత్యం వెంకటరమణ తరలించారు పోలీసులు. ముత్యం వెంకటరమణ ఇంట్లో ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 28 కోట్ల 14 లక్షలకు పైగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ సోదాల్లో అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైటెక్స్ మీనాక్షి స్కూల్ టవర్స్లోని ముత్తం వెంకటరమణ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో మొత్తం 15 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. మొత్తం 8 బృందాలుగా ఏర్పడిన అధికారులు స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ముత్యం వెంకటరమణ. 2019లో 26 లక్షల లంచం తీసుకుంటూ దొరికారు. అయితే ముత్యం వెంకటరమణపై ఏసీబీ మరోసారి దాడులు నిర్వహించింది. 2019 నుంచి ముత్యం వెంకటరమణ కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఏసీబీ ఆయన నివాసంతో పాటు అనుబంధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. వెంకటరమణ భార్య స్వప్న పేరుతో నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు అధికారులు. ఆంజనేయ నగర్, మూసాపేట ప్రాంతాల్లో 10 ఫ్లాట్ల నిర్మాణాలు గుర్తించింది ఏసీబీ. ఈ 4 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, G+3 కమర్షియల్ భవనాలు, ఖానామేట్, గుట్టల బేగంపేటలో G+5 కమర్షియల్ భవనం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సోదాల్లో నగదు, కీలక పత్రాలు, బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు.